This is Sharath. Let's start work on trading. Hello everyone. Welcome to closing report of 9th April. Nifty 22,460 దగ్గర ఓపెన్ అయి 22,399 దగ్గర క్లోజ్ అయిందండి. ఆల్మోస్ట్ 136 పాయింట్స్ నెగిటివ్ లో క్లోజ్ అయింది. BSE సెన్సెక్స్ వచ్చేసి 74,103 దగ్గర ఓపెన్ అయి 73,847 దగ్గర క్లోజ్ అయిందండి. 379 పాయింట్స్ నెగిటివ్ లో క్లోజ్ అయింది. ఒకసారి నిఫ్టీ చార్ట్ అనలైజ్ చేద్దాము. 1 డే టైం ఫ్రేమ్ పెట్టుకోండి. 1 డే టైం ఫ్రేమ్ లో మీరు గమనిస్తే నిన్న ప్రీవియస్ క్యాండిల్ హైలోని ఈ రోజు క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ చేయలేదు, బ్రేక్ డౌన్ చేయలేదు. ఒక మదర్ క్యాండిల్ లాగా ఫార్మాట్ అనేది అవుతుంది. దానివల్ల ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు గమనించండి. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చార్ట్ చూస్తే ఐటీఎం కాల్ ని ఐటీఎం పుట్ ని సెల్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఎప్పుడు కానీ ఆప్షన్ సెల్లర్స్ యొక్క గేమే. మీరు ఎప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ చెక్ చేసినా కూడా ఆప్షన్ సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చూడాలండి. ఎందుకంటే వాళ్ళే పెద్ద అమౌంట్ తో ట్రేడ్ అనేది చేస్తారు కదా. ఇక్కడ చూడండి, ఎక్కువ మంది ఐటీఎం కాల్ ఐటీఎం పుట్ ఎందుకు సెల్ చేస్తారంటే మార్కెట్ సైడ్ వేస్ లో ఉంటుందని అనలైజ్ చేసి వాళ్ళు చార్ట్స్ అనలైజ్ చేసి వాళ్ళు ఐటీఎం కాల్ ఐటీఎం పుట్ ని సెల్ చేశారు అనమాట. అలానే మార్కెట్ కూడా ఈరోజు అలానే ఉంది. మీరు ఒకసారి నిఫ్టీ 50 యొక్క ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. కాల్స్ అప్రాక్సిమేట్లీ కాల్స్ పుట్స్ ఈక్వల్ గానే ఉన్నాయి. సెన్సెక్స్ ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినా ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నాయి. నిఫ్టీ చూసినా ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నాయి. ఫిన్ నిఫ్టీ చూసినా ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నాయి. ఎందుకంటే చాలా మేజర్ డిఫరెన్స్ అనేది లేదు. ఎందుకు మార్కెట్ సైడ్ వేస్ లో ఉంటుందనే చాలా మంది కాల్స్ పుట్ ని సెల్ చేసిన వాళ్ళు ఈక్వల్ గానే ఉన్నారు. ఒకటి మొమెంటం ట్రేడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం 22,719 బ్రేక్అవుట్ అయినంత వరకు వెయిట్ చేయండి. లేదంటే 22,271 బ్రేక్ డౌన్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. లేదు సైడ్ వేస్ స్ట్రాటజీ వేసుకొని ట్రేడ్ చేస్తాం అనుకున్న వాళ్ళు షార్ట్ ఐరన్ కాండర్ అయినా షార్ట్ ఐరన్ బటర్ఫ్లై అయినా ఈ ట్రేడ్స్ అయినా చేసుకోండి. కంపల్సరీ షార్ట్ స్ట్రాంగిల్ షార్ట్ స్ట్రాడిల్ ఇవైతే చేయకండి. ఎందుకంటే మార్కెట్ మళ్ళీ మొమెంటం తో వచ్చింది అనుకోండి అనవసరంగా లాస్ అనేది అవుతారు. ఇవి నిఫ్టీలో లెవెల్స్ అండి. ఒకసారి మార్క్ చేసి పెట్టుకోండి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో. ఇవి సెన్సెక్స్ లో లెవెల్స్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో మార్క్ చేసి పెట్టుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని. నేను ఈ రోజు సెన్సెక్స్ లో ట్రేడ్ ప్లాన్ చేశాను. మార్కెట్ డౌన్ సైడ్ పోతాని బేర్ పుట్ స్ప్రెడ్ వేశాను, కానీ బ్రేక్ లోనే ఎగ్జిట్ అయిపోయానండి. ఒకసారి కమోడిటీ మార్కెట్ అనేది చెక్ చేద్దాం. యూఎస్ఐ లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ట్రేడ్ ఉంది గైస్. మంచి రెసిస్టెన్స్ ని బ్రేక్ డౌన్ చేసింది. ఆల్ ఓవర్ ట్రెండ్ మొత్తము డౌన్ సైడే ఉంది. 1:3 రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారం ట్రేడ్ తీసుకున్నాం. చూద్దాం ఇది టార్గెట్ హిట్ అవుతా, స్టాప్ లాస్ హిట్ అవుతా. ప్లస్ సిల్వర్ లో వచ్చేసి బ్రేక్అవుట్ జరిగితే నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేయను. బ్రేక్అవుట్ జరిగితే ఈ లైన్ కనబడుతుంది కదా 30.749, ఇది బ్రేక్అవుట్ జరిగినప్పుడు మాత్రం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాను. లేదు బ్రేక్ డౌన్ కి ఇక్కడ ఈ లైన్ కనబడుతుంది కదా, ఈ లైన్ బ్రేక్ డౌన్ చేస్తే మళ్ళీ ఒక సైడ్ వేస్ ట్రెండ్ లాగా ఒక బుల్లిష్ ఫ్లాగ్ అండ్ పోల్ లాగా ఈ ఫ్లాగ్ అనేది ప్రైస్ అనేది కంటిన్యూ అవుతుంది అనుకుని నేను ట్రేడ్స్ అనేది ప్లాన్ చేశాను. ఇది బ్రేక్ డౌన్ అయితే ఎంట్రీ ప్లాన్ చేస్తాను, లేదంటే ఇది బ్రేక్అవుట్ జరిగినప్పుడైనా ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాను. సిల్వర్ లో 1 అవర్ టైం ఫ్రేమ్ లో. గోల్డ్ లో టార్గెట్ అనేది హిట్ అయిపోయిందండి. ఇక్కడ చూసినట్టుగా డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ అనేది జరిగింది. ప్లస్ నాకు ఇది డబుల్ బాటమ్ లెక్క ఎంట్రీస్ అనేది తీసుకున్నాను అనమాట. ఈ ట్రేడ్ యొక్క రీజన్ వచ్చేసి డబుల్ బాటమ్స్ అడిషనల్ గా డబుల్ బాటమ్ అడిషనల్ ఒక ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది. ఇది 1:4.28 రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారం ట్రేడ్ అనేది తీసుకున్నాను అండి. ఇది బ్రేక్అవుట్ అనేది జరుగుతుంది. ఒకసారి ఇది బ్రేక్అవుట్ అయితే కూడా ఇక్కడ దాకా టార్గెట్ అనేది పోవడానికి ఛాన్స్ ఉంది గోల్డ్ లో. ఎందుకు సిల్వర్ కూడా చూడండి, మీరు గమనిస్తే ఇంకా 1 అవర్ టైం ఉంది కదా అండి. గోల్డ్ లో ఇంకే 1 అవర్ లో 30 మినిట్స్ టైం ఉంది కదా. ఇది మంచి బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయ్యి సిల్వర్ లో కూడా ఈ లైన్ ని బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, మనకు మంచి కన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏదైనా రెండు అప్ సైడ్ పోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏది మంచి రిస్క్ రివార్డ్ రేషియో టార్గెట్ అనేది ఉంది, కొంచెం ప్రాబిలిటీ ఏది ఎక్కువ ఉంది, ఇండికేటర్స్ పెట్టి చూడండి. అటు సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి. ఆ ఇన్స్ట్రుమెంట్ లో న్యాచురల్ గ్యాస్ లో ఏం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయలేదండి. ఈరోజు మీకు కమోడిటీకి సంబంధించి ట్రేడింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కమోడిటీ అని టైప్ చేయండి అండి. నేను ఒకసారి కమోడిటీ మీద ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ట్రేడింగ్ నేర్చుకుందాం, ట్రేడింగ్ నేర్చుకొని ప్రాఫిట్స్ ఏం చేద్దాం. గుర్తుపెట్టుకోండి, నేను ట్రేడింగ్ నేర్పిస్తున్నా అంటే అర్థము మీరు మన క్లాస్లో జాయిన్ అయిన వెంటనే ప్రాఫిట్స్ అనేవి ఏం చేయలేరు. కొంచెం టైం అనేది ఇన్వెస్ట్ చేయాలి. టైం ఇన్వెస్ట్ చేసి హోంవర్క్స్ కరెక్ట్గా చేశారనుకోండి, ప్రాఫిట్ ఎన్ చేయడానికి కొంచెం ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్ అనేది ఈజియెస్ట్ మనీ కాదు, ఈజీగా మనీ రావచ్చు కానీ బట్ హార్డెస్ట్ వే ట్రేడింగ్ అనేది. కొంచెం మీరు జాయిన్ అయిన తర్వాత కూడా కొంచెం ఎఫర్ట్ పెట్టి ట్రేడింగ్ చేసుకొని ఒక మినిమం ఒక 6 మంత్స్ అన్న మనతో జర్నీ అనేది కంటిన్యూ చేస్తే మీరు మంచి ప్రాఫిట్స్ ఎన్ చేయడానికి ఛాన్స్ ఉంటాయి. స్క్రీన్ గా వాట్సాప్ నెంబర్ ఉంది, ఒకసారి టెక్స్ట్ చేయండి. వీడియో అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.